హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంజీవయ్య పార్క్ వరకు విగ్రహాల వాహనాలు నిలిచి ఉన్నాయి. గణపతులతో వచ్చిన వాహనాలు క్యూ లైన్లో నిలిచి ఉన్నాయి. పీపుల్స్ ప్లాజాలో 8 ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశారు. స్పీడ్గా నిమజ్జనాలు చేసి పంపుతున్నారు పోలీసులు. ఇవాళ నైట్ వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పీపుల్స్ ప్లాజా రోడ్డు, నెక్లెస్ రోడ్డు, ఈ రోడ్డు మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. అయితే ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కొంత రిలాక్సేషన్ ఉన్నప్పటికీ, అక్కడ కొంత వాహనాల రద్దీ, ఈ విగ్రహాల రద్దీ తగ్గినప్పటికీ ఇక్కడ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు ఈ రూట్ మొత్తం అంతా కూడా ఇప్పటికీ ఇంకా వినాయక నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. రెండో రోజు సక్సెస్ఫుల్గా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఇది ప్రత్యేకంగా పీపుల్స్ ప్లాజా ఈ గ్రౌండ్ వైపు ఏర్పాటు చేసిన క్రెయిన్స్, ఇవన్నీ దాదాపుగా 7-8 క్రెయిన్స్ ఏర్పాటు చేసి చాలా ఫాస్ట్గా మనకి ఇక్కడ నుంచి నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తి చేసి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ రూట్ మనం ఈ రూట్ ఒకసారి చూస్తే ఇక్కడ నుంచి మన సికింద్రాబాద్ వైపు నుంచి, బేగంపేట వైపు నుంచి, అటు నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా నెక్లెస్ రోడ్ వైపు నుంచి, రాణిగంజ్ వైపు నుంచి ఇటు నెక్లెస్ రోడ్లోకి సంజీవయ్య పార్క్ వరకు కూడా ఈ క్యూ లైన్ అనేది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సంజీవయ్య పార్క్ వరకు ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా 20, 30, 40 ఫీట్ ఉన్న విగ్రహాలు కూడా ఇంకా ఇటు నిమజ్జనాలు పూర్తి చేసుకునే క్రమంలో ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ 8 క్రెయిన్స్ ఉన్నాయి. ఈ 8 క్రెయిన్స్ కూడా చాలా ఫాస్ట్గా మూమెంట్ అయితే విగ్రహాలని నిమజ్జనం చేయటం, ఆ వెహికల్ అక్కడ నుంచి పంపించేయడం చాలా ఫాస్ట్గా అయితే మూమెంట్ అయితే కొనసాగుతుంది. కానీ ఇది పూర్తవటానికి నేను ఇందాక చెప్పినట్టు సంజీవయ్య పార్క్ దగ్గర నుంచి పీపుల్స్ ప్లాజా, ఇటు నెక్లెస్ రోడ్ ఎండ్ ఇందిరా స్టాచ్యూ వరకు కూడా ఈ క్యూ లైన్ అలాగే ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా 1-2 కిలోమీటర్లకు పైగా ఈ వాహనాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మూమెంట్ ఫాస్ట్గా చేస్తున్నప్పటికీ కూడా సంజీవయ్య పార్క్ వరకు ఇంకా క్యూ లైన్ అలాగే ఉంది. సో వీటిని స్పీడప్ చేయడానికి పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ శాఖలకు సంబంధించిన అధికారులు స్పీడప్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇది రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది గ్రహణం కంప్లీట్గా అయిపోయిన తర్వాత రేపు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న 11వ రోజు కంప్లీట్ అయ్యి, ఇవాళ 12వ రోజు కంప్లీట్ అయ్యి 13వ రోజులోకి ఎంటర్ అయిన తర్వాత కూడా కొన్ని, అంటే రేపు నైట్ తర్వాత నిమజ్జనం, ఇటు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత తీసే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. 13వ రోజులో ఇటు నిమజ్జన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇటు సిపి మాట్లాడిన ప్రకారం చూస్తే 900 ఐడల్స్ ఇంకా కూడా నిమజ్జనం కాని ఉన్నాయి. వాటిని మేము తొందర పెట్టట్లేదు, ఈ రోజు రేపటి లోపల ఈ నిమజ్జనం అంతా కూడా పూర్తి చేయటానికి వాళ్ళకి అనుమతినిస్తున్నాము అని చెప్పి సిపి చెప్పడం చూస్తే ఇంకా పెండింగ్లో ఉన్నవి మనకి చాలా వరకే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా సెకండ్ డే కూడా మనకి నిమజ్జనం పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇక్కడున్న క్యూ లైన్ వరకు ఇవాళ సాయంత్రం వరకు పూర్తయినప్పటికీ కూడా ఇంకొన్ని వినాయకులు ఇటు 13వ రోజు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ ఏరియాలో అయితే ఎక్కడికక్కడ వాహనాలని స్పీడప్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ కొంత క్లియర్ చేసి వాహనాలని ఆపోజిట్ రోడ్లో సామాన్యుల వాహనాలు అయితే వదిలారు. ఇక్కడ నెక్లెస్ రోడ్లో కూడా 2 సైడ్స్ కొంత ఇబ్బందిగా ఉంది. అంటే ఇటు విగ్రహాల వాహనాలు, ఇటు కొన్ని విగ్రహాల వాహనాలు కూడా ఉన్నాయి. ఇటు బ్లాక్ అయితే పీపుల్స్ ప్లాజా రోడ్ ఇదంతా కూడా ఫుల్ ప్యాక్డ్గా సంజీవయ్య పార్క్ వరకు కూడా ప్యాక్ అయిపోయింది. కేవలం 1 వేన్ మాత్రమే 2 వేస్గా చేసి నడుపుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెక్లెస్ రోడ్